హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో ఒక బ్రేకింగ్ న్యూస్ అండి. పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్ మనకి వచ్చేసాయి. పోస్టల్ జీడీఎస్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ గురించి, అలాగే మీకు ఈ జీడీఎస్ రిజల్ట్ ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వెంటనే అప్డేట్స్ అనేవి మీ దగ్గరికి వస్తాయి. ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి అందరూ ఎదురు చూస్తున్నారండి ఈ పోస్టల్ జీడీఎస్ రిజల్ట్ గురించి. ఆ రోజు రానే వచ్చేసింది. ఇక మీరు రిజల్ట్ని చెక్ చేసుకోవడమే మిగిలింది. సో నేను 2 విధాలుగా చెప్తాను. ఈ అఫీషియల్ వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాని ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఏపీ తెలంగాణకు సంబంధించిన అందరి షార్ట్ లిస్ట్ చేయబడిన పీడిఎఫ్ లింక్ని ఇస్తాను. డైరెక్ట్గా ఏపీ వాళ్ళైతే ఏపీ వాళ్ళ లింక్ని, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా మీ నేమ్ అనేది షార్ట్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీ పేరు కనుక షార్ట్ లిస్ట్లో ఉంటే మీరు ఏం చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఇక్కడ క్లియర్గా చెప్తాను. మీరు ఆ స్టెప్ని ఫాలో అయ్యి వెరిఫికేషన్ చేసుకోనండి. కేవలం షార్ట్ లిస్ట్ అయితే సరిపోదు, దాని తర్వాత స్టెప్ని మీరు ఎంత త్వరగా మీరు చేసుకుంటే అంత మంచిదండి. సో తర్వాత ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. పోస్టల్ శాఖలో జీడీఎస్ ఈరోజు ఫలితాలు విడుదల చేయడం జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 7, 2025లో చేసుకోవాలి. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025. ఈ షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఏప్రిల్ 7 లేదా అంతకన్నా ముందు వారి పేర్లతో పేర్కొన్న డివిజనల్ హెడ్ ద్వారా వారి పత్రాలను ధృవీకరించాలి. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు అన్ని సంబంధిత డాక్యుమెంట్స్ల ఒరిజినల్ మరియు 2 సెట్ల కాపీలను వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాలి. తెలంగాణలో అయితే 516 మంది సెలెక్ట్ అయ్యారు. ఆంధ్రాలో అయితే 1201 మంది సెలెక్ట్ అయ్యారు. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 వెరిఫికేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ వివరాలు మీకు ఇస్తాను, వాటిని రెడీ చేసుకోండి. అలాగే సమర్పణ కోసం కింది పత్రాలను ఒరిజినల్ మరియు 2 సెట్ల కాపీలను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. బీపీఎం, ఏబీపీఎం లేదా డాక్ సేవలకు ఎంపికైన అభ్యర్థులందరికీ పత్రాల ధృవీకరణ చేసిన తర్వాతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అందుతుందండి. సో కేవలం షార్ట్ లిస్ట్ చేయడమే కాకుండా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తేనే ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది మీకు ఇస్తారు. సో ముందుగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి చూద్దాం. 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, ఎస్సీ ఎస్టీ బీసీల క్యాస్ట్ సర్టిఫికేటు, వికలాంగులైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేటు, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, అలాగే లింగ మార్పిడి సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ రుజువు, మెడికల్ ఆఫీసర్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేటు, ఆసుపత్రి, ప్రభుత్వ డిస్పెన్సరీ ప్రభుత్వం చేసినట్టు తప్పనిసరిగా ఉండాలి. పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ తీసి గెస్టెడ్ అధికారి నుంచి సిగ్నేచర్ చేసి ఏప్రిల్ 7, 2025 లోపు డివిజన్ వాయిస్కు చేసుకోవాలి. షార్ట్ లిస్ట్ చేయబడిన దరఖాస్తుదారుల జాబితాను డిపార్ట్మెంట్ జీడీఎస్ ఆన్లైన్ పోర్టల్లో విడుదల చేస్తుంది. ఫలితాల ప్రకటన తర్వాత షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు వారి రిజల్ట్ మొబైల్ SMS ద్వారా, అలాగే రిజిస్టర్ ఈమెయిల్ చిరునామాలోని ఈమెయిల్ ద్వారా ఫలితాలు మరియు భౌతిక ధృవీకరణ తేదీలు మొదలైన వాటి గురించి తెలియజేయబడుతుంది. అయితే సాంకేతిక లేదా మరేదేమైనా కారణం వల్ల నమోదిత మొబైల్ ఈమెయిల్ చిరునామాకు SMS ఈమెయిల్ అందకపోతే డిపార్ట్మెంట్ బాధ్యత వహించదు మరియు ఈ విషయాన్ని ఎలాంటి కమ్యూనికేషన్ నిర్వహించబడదు. సో ఇదండి పోస్టల్ జీడీఎస్ మెరిట్ లిస్ట్ని చెక్అవుట్ చేసుకోండి. అలాగే దాని తర్వాత స్టెప్ నేను చెప్పా కదా, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని మీరు సబ్మిట్ చేసుకోండి. తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందో త్వరలోనే మనకి చెప్తారండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేస్తే మీకు మరిన్ని అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.